మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరమై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనంను మనం గతంలో ధ్యానించాము. ఆ వచనంలోనున్న భావాన్ని మనం నేర్చుకున్నాము. ఆ వచనాన్ని నూతన నిబంధనలో యేసు ప్రభు ఏ సందర్భంలో ప్రస్తావించాడు, అపోస్తలుడైన పౌలు ఏ సందర్భంలో ప్రస్తావించాడు అనేది కూడా కొంతవరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ వచనాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఉపయోగించిన విధానాన్ని, సందర్భాన్ని మనం నేర్చుకొని మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన కొన్ని పాఠాలని మనం నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనాలు చూడండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చాలా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నట్టుండి ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఇది ఆది కాండం 2:24. ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు? 32వ వచనంలో అంటున్నాడు, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు, ఇది కూడా దాదాపు ప్రతి క్రైస్తవ వివాహములో చదివించే లేఖన భాగాలలో ఒకటి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఖచ్చితంగా చదివిస్తారు. ఇక నూతన నిబంధనలో నుండి ఏదైనా లేఖనాలను చదివించాలి అని అనుకున్నప్పుడు యోహాను సువార్త కానా విందును గూర్చి చదివిస్తారు. 2వ లేఖనముగా నూతన నిబంధనల నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంని 22వ వచనం నుండి 33వ వచనం వరకు ప్రతి క్రైస్తవ వివాహములో ఖచ్చితంగా వాక్యోపదేశానికంటే ముందు ఈ లేఖనాలని చదివిస్తారు. ఇది భార్యాభర్తలను ఉద్దేశించి వ్రాయబడిన లేఖనము. స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, కుటుంబ జీవితంలో వారిద్దరి మధ్య ఏ విధమైన సంబంధం కలిగి ఉండాలి, ఈ విషయాలను గురించి పౌలు వివరిస్తూ ఉన్నటువంటి సడన్గా ఆది కాండంలోనికి వచనానికి వెళ్ళి చివరి కన్క్లూజన్ ఏమిస్తున్నాడు అని అంటే, మెటుకు ఈ మర్మము గొప్పది, నేను సంఘమును గూర్చి క్రీస్తును గూర్చి చెప్పుచున్నాను అంటాడు. ఆది కాండంలోని వచనాన్ని ఇక్కడ ప్రస్తావించడం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, భార్యాభర్తల జీవితాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే క్రీస్తుకు తన సంఘానికి మధ్య ఉన్న సంబంధం మనకు బాగా అర్థమవుతుంది. వారిద్దరి మధ్య ఏ విధమైన జీవితం వారు కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రవర్తించాలి, ఆ విషయాలని మనము బాగా నేర్చుకోగలిగితే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ప్రతి పురుషుని చూసినప్పుడు ఆ పురుషుని లోపల క్రీస్తు యొక్క లక్షణాలు కనబడాలి. ప్రతి స్త్రీని చూసినప్పుడు సంఘము యొక్క లక్షణాలు వారి జీవితాల్లో కనబడాలి. దేవుడు ఆదాము అవ్వ జీవితాన్ని ఒక ఉపమానంలాగా వాడుకున్నాడు. పరలోక మర్మాన్ని నేర్పించడానికి కొన్ని ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. పరలోక రాజ్యము విత్తనాలు చల్లువాని పోలి ఉన్నది, విత్తనాలు విత్తువాడి యొక్క పోలిక. పరలోక రాజ్యమును దేనితో పోలుతును అనుకుంటూ కొన్ని ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆది కాండంలో నుండి ఆదాము అవ్వ జీవితాన్ని కూడా ఒక అద్భుతమైన ఉపమానంగా దేవుడు వాడుకోవాలనుకున్నాడు. ఆ ఉపమానం నుండి ఏం నేర్పించాలనుకున్నాడు అంటే, పరలోక మర్మం ఒకటి నేర్పించాలనుకున్నాడు. ఏంటి ఆ పరలోక మర్మము అంటే, క్రీస్తుని పరిచయం చేయడం, క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం పరిచయం చేయడం. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, కుటుంబ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా మనం కట్టుకుంటామో దాన్ని బట్టి
ఈ లోకానికి మనము ఒక మాదిరిని చూపిస్తున్నాము, ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నాము. సంఘము క్రీస్తు అలా ఉండబోతున్నారు అని. మీ కుటుంబాలను చూడగానే ఏమర్థం కావాలంటే, ఆహా, క్రీస్తు సంఘము ఇలా ఉంటుందా అనే లోకానికి అర్థం కావాలి. కుటుంబ జీవితం అంటే ఏదో పెళ్లి చేసుకోవడం, కొంతకాలం కలిసి జీవించడం, తర్వాత పిల్లల్ని కనడం, వాళ్ళని పెద్ద చేయడం, వారికి పెళ్ళిళ్ళు చేయడం, ఇదే కాదు జీవితం అంటే. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే ఆ కుటుంబ వ్యవస్థలో నుండి సమాజానికి ఏదో సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సందేశాన్ని గురించి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వారి జీవితాలని కరెక్ట్గా మనము నేర్చుకోగలిగితేనే క్రీస్తుకు సంఘానికి మధ్య నా మర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఆదికాండము 2:24 ప్రస్తావించక మునుపు పౌలు చెప్పిన సంగతులు ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకు ఆదాము అవ్వను గురించిన ప్రస్తావన ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఎందుకు అది క్రీస్తు సంఘానికి క్రీస్తుకు పోల్చాడు, అది అర్థం కావాలంటే మొట్టమొదటి 22వ వచనం నుండి మనం రావాలి. 22వ వచనంలో మొట్టమొదటిగా స్త్రీల నుండి ప్రారంభించబడింది కాబట్టి ఈరోజు మనం కూడా స్త్రీల నుండే ప్రారంభిద్దాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. ఎంతమందికి తెలుసు ఈ వచనం? స్త్రీలందరికీ తెలియదా? ఒకవేళ క్రైస్తవ వివాహానికి ఎప్పుడు మీరు అటెండ్ కాకపోతే, క్రైస్తవ కుటుంబాలలో మీరు ఒకవేళ పుట్టి పెరిగిన వారు కాకపోతే మీకు తెలియదు. క్రైస్తవులు అని పిలువబడిన ప్రతి ఒక్కరికి బాగా సుపరిచితమైన లేఖన భాగం. కొంతమంది స్త్రీలు అసలు ఈ వచనం బైబిల్ ఉండకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంతా బాగుంది కానీ ఇది ఒక్కటే బాగలేదు. దీన్ని ఓపెన్గా వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినట్టున్నాడని. లోబడుట అనే పదం దగ్గరికి వచ్చేసరికి సహజంగా ఎవరు దానికి అంగీకార యోగ్యాన్ని పలకరు, అంగీకరించడానికి ఇష్టపడరు. ఎవరైనా కానివ్వండి, అటు స్త్రీలే కాదు, అధికారానికి లోబడే విషయంలో ఏ నరుడైనా దాన్ని వ్యతిరేకిస్తాడు. ఎంతసేపు నా కింద నలుగురు ఉండాలి, నేను చెప్పిందే నలుగురు వినాలే అనుకుంటాడు. కానీ ఇతరులు చెప్పిన మాటకు విధేయత చూపించడం, అధికారానికి లోబడుట అనే తత్వము మనిషికి ఉండదు. అయితే స్త్రీలందరికీ ఒక శుభవార్త. ఏంటా శుభవార్త? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. లోబడి యుండుడి అనేది లేకపోతే బాగుండు అనుకున్నారు కదా. అయితే శుభవార్త ఏంటంటే, ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో లోబడి యుండుడి అనే పదం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, తర్వాత మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు. గ్రీకు భాషలో రాయబడిన ఈ బైబిల్లో స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి అన్న వర్డ్ లేదు. లోబడి యుండుడి అన్న పదం గ్రీక్లో లేదు. ఇన్ని రోజులు అనవసరంగా మోసపోయాం సార్ అంటారా? ఆగండి, త్వరపడకండి. అక్కడ ఆ వచనములో లోబడి యుండుడి అన్న పదం లేదు. కానీ గ్రీక్లో ఎలా ఉందనంటే, ప్రభువునకు వలె మీ సొంత పురుషుల విషయంలో ఉండండి అంతే. మీరు క్రీస్తు విషయంలో ఎలాగుంటారో మీ భర్తల విషయంలో అలాగుండండి అని రాయబడింది గ్రీక్లో. కానీ కిందికి వస్తే ఇక్కడ ఆ పదం స్పష్టంగా గ్రీకు భాషలో కూడా వ్రాయబడింది. 24వ వచనం చూడండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలండి. 22వ వచనంలో గ్రీకు బైబిల్లో లోబడి ఉండు అన్న పదం లేదు. కానీ 22వ వచనంలో మాట ఏంటంటే, క్రీస్తు విషయంలో ఎలా ఉంటారో మీ భర్తల విషయంలో అలాగుండండి. క్రీస్తు విషయంలో ఎలాగుంటాం అంటే దాని వివరణనే 24వ వచనంలో చెప్పబడింది. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పైన ఒక్కటే వచనాన్ని గ్రీక్లో చదువుకొని లోబడి ఉండుట లేదు అని అనుకొని ఇక్కడ నుండి లోబడడం మానేద్దాం అనుకున్నారేమో. కాదు, క్రీస్తుని ఎలా మీరు సన్మానిస్తారో, క్రీస్తుని ఎలా గౌరవిస్తారో అలాగూ మీ భర్తలను గౌరవించండి. ప్రత్యేకంగా లోబడుట విషయాన్ని గురించి 24వ వచనంలో గ్రీకు బైబిల్లో కూడా ఆ పదం లోబడండి అన్న పదం ఉన్నది. అదేమి బైబిల్కి వ్యతిరేకమైన విషయం కాదు.
సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, మీ భర్తలకు లోబడండి అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక కంపారిజన్ చేస్తున్నాడు పౌలు. ఏం కంపేర్ చేస్తున్నాడు? మనం అందరము యేసు ప్రభువునకు లోబడాలా లేదా అంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసి, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన మాటకు విధేయత, సంపూర్ణమైన విధేయత చూపించాలి. నిజమైన గౌరవంతో కూడిన విధేయత మనం చూపించాలి. ఏ గౌరవాన్ని, ఏ విధేయతను యేసు ప్రభు ఎడల ఒక విశ్వాసి చూపిస్తాడో సేమ్ అలాగే మీ స్వంత పురుషులకు అన్న మాట రాయబడి ఉంది. అక్కడ సొంత అంటే ఎవరికి వారికి ఒక సొంత పురుషుడు ఉండాలి, సొంత భార్య ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, వైవాహిక జీవితానికి బయట ఇంకెవరు ఉండకూడదు నీ జీవితంలో. ప్రతి స్త్రీకి ఒక సొంత పురుషుడు భర్తగా ఉండాలి. ప్రతి పురుషునికి ఒక స్త్రీ సొంత భార్య ఉండాలి. ఇంకంతే, దానికి మించి బయట జరిగేదంతా కూడా అపవిత్రతో పోల్చబడింది బైబిల్. సో ఇప్పుడు స్త్రీల విషయానికి వస్తే, మీ భర్తలకు లోబడి ఉండుడి అన్న మాట రాయబడి ఉంది. ఆ ఒక్క మాటనే చదువుకుంటే ఆయాసకరంగా అనిపిస్తుంది వారికి. ఎందుకు లోబడాలి? మేమేం తక్కువ? సంపాదనలో మేమేం తక్కువ చేస్తున్నామా? కష్టపడడంలో పురుషుల కంటే ఎక్కువనే కష్టపడుతున్నాం. అయినా ఇదేదో ప్రాచీన కాలపు నాగరికత ఇది. భర్త చెప్పే ప్రతి మాటకు తలదించుకొని లోబడడం అనేది ఇంకా పూర్వకాలపు ఆచారాలు, పద్ధతులు. బైబిల్ ఎందుకు దాన్ని ఇంకా ప్రోత్సహిస్తుంది? ఇప్పుడు ఇంత నాగరికత పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని రంగాలలో స్త్రీలు సమానమైన స్థాయిలో ఉంటున్నారు కదా. అయినా పురుషునికి ఎందుకు లోబడాలి? దయచేసి గమనించండి. ఎందుకు మీ స్వపురుషులకు లోబడాలి అంటే దానికి కారణం చెప్తున్నాడు. మీరు ఒక సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. దేవుని యొక్క సంఘాన్ని పోల్చిన ఆ జీవితం మీలో కనబడాలి. మీరు మీ భర్తలకు ఎందుకు లోబడాలి అని అంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్లు మీ కుటుంబంలో ఆ నిదర్శనము, ఆ ప్రదర్శన చేయాలి. డెమాన్స్ట్రేషన్ అంటారు. ఏం జరగబోతుందో అది మీ కుటుంబంలో ఒక ఛాయగా కనబడాలి. మీరు మీ భర్తలకు లోబడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నేను ఒక సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. క్రీస్తు రక్తము చేత కడగబడిన ఒక విశ్వాస గుంపునకు ప్రతినిధిగా నేనున్నాను. నా జీవితం ద్వారా సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుందో ప్రజలు తెలుసుకోవాలి. నా కుటుంబంలో క్రీస్తు కనబడాలి, సంఘం కనబడాలి. నేను యేసు ప్రభుని ఎంత గౌరవిస్తానో, ఆయన ఎంత గణపరుస్తానో అది నా భర్త విషయం నేను చేసి చూపిస్తాను అని ప్రతి స్త్రీ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మనకు జరిగే పొరపాటు ఏంటంటే, యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం అండి, ఆయన కోసం ప్రాణమైన పెడతాం, కానీ మా భర్తకు లోబడము. మీరు ఎన్నన్నా చెప్పండి. భర్త కొరకు 21 రోజులు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు, వారం రోజులు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు, 3 రోజులు ఉపవాసాలు ఉన్నారు. మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా మీ భర్తకు లోబడేంత వరకు మీ భర్త మారడు. లోబడే స్వభావం ఉంటే, నేను చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన లేకుండానే మీ భర్త బాగుపడతాడు. నేను చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. ఇది మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగం. లోబడుటలో ఎంత శక్తి ఉందంటే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు చేసినప్పుడు దేవుని మహిమ కార్యాన్ని నీ కుటుంబంలో నువ్వు చూడగలుగుతావు. మనం ఇంతకుమునుపు ఎన్నోసార్లు ఇది చదువుకున్నాం, అయినా సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చాలు, ఈ వచనం కూడా అందరికీ బాగా సుపరిచితమైనదే. అటువలనే అంటే అర్థం ఏంటో కూడా మనం గతంలో నేర్చుకున్నాం. అటువలనే అంటే 2వ అధ్యాయంలో అక్కడ కూడా యేసు ప్రభువుని గుర్చిన వివరణ ఇవ్వబడింది. యేసు ప్రభు అన్యాయాన్ని సహిస్తూ కూడా ఎలా తన ప్రజలని ప్రేమించాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు అన్న మాటని పై వచనాల్లో పేతురు భక్తుడు వివరించి, అటువలనే అంటే యేసు ప్రభు ఏ ప్రేమను చూపించాడో, అన్యాయాన్ని సహించుటలో ఏ విధమైన వ్యక్తిత్వాన్ని ఆయన కనుపరిచాడో, అలాగే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. అందువలన అంటే లోబడి ఉండుట వలన
వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవుని వాక్యము 100% సత్యం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ రక్షింపబడని భర్తలున్న స్త్రీలకు నేను అడుగుతున్నాను, మీ భర్తని మార్చగలడు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మార్చడానికి దేవుడు ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటి, సూత్రం ఏంటి? నీ భర్త మారడానికి ఇంకేదో తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని వారాలు మొక్కుకున్నానండి, ఇన్ని వారాలు ఇది చేస్తాను, ఇన్ని వారాలు అది చేస్తాను, అది కాదు. నీ భర్త మారడానికి దేవుడిచ్చిన సూత్రం ఏంటి? లోబడి ఉండుడి. ఇది అంత ఈజీగా జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ పని మీరు చేస్తారో బైబిల్ చెప్పిన ఈ సత్యం నెరవేరుతుంది మీ కుటుంబంలో. భర్తలు రక్షింపబడని వారు, వాక్యానికి లోబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళని మార్చడగలిగిన శక్తి లోబడుటలో ఉంది. అక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఏం చూడాలి వారు మీ లోపల? భయముతో కూడిన దేవుని భయం అనేది మీ జీవితంలో కనబడాలి. ఒక మాట నోటితో పలుకుతున్నారంటే, అమ్మో నా దేవునికి ఇది నచ్చదు, దేవునికి విరుద్ధమైన మాట ఇది, నేను పలకలేను అని దేవునికి భయపడే ఆ తత్వము మీ లోపల కనబడితే నీ భర్త అది గమనిస్తూ ఉంటాడు. ఎంత మూర్ఖుడైన వాడైనా కూడా ఈమె దేవునికి భయపడు స్త్రీ, ఆ భయం ఆమెలో ఉంది కాబట్టి పొరపాటు చేయదు అనే సత్యాన్ని ఏదో ఒకరోజు ఆయన తెలుసుకోగలుగుతాడు. నీ భర్త నీలో చూడవలసిన లక్షణాలు ఏంటి అని అంటే, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూచి. నా భర్త మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా భర్త మారట్లేదు అని ఏడుస్తున్న స్త్రీలందరికీ చెప్తున్నాను, భర్త మారక మునుపు మీరు మారాలి. కోపం రావచ్చు, ఇంకేం మారమంటారండి? ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాము, దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చాము, ఇంకా మారమంటారేంటి? ఈ వచనము మీ జీవితానికి అన్వయించుకోగలరా? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన మీ జీవితంలో ఉందని మీరు చెప్పగలరా? దేవుని ఎడల భయము, పవిత్రమైన ప్రవర్తన నీ భర్త చూచినప్పుడు వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కేవలము మీ నడవడిక వాక్యం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. వాక్యము ద్వారానే ప్రతి మానవుడు మారతాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బ్రతుకు మారాలి అని అంటే అతడు వాక్యాన్ని వినాలి. వాక్యము జీవము కలిగినది. ఎలాంటి వాడినైనా బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది, చాకలి వాని సబ్బు వంటిది. దేవుని వాక్యము మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. వాక్యం లేకుండానే మార్చగలిగిన శక్తి మరొక దాంట్లో ఉంది. దేంట్లో ఉందంటే, వాక్యాన్ని జీవించి చూపించే వారి ద్వారా ఎదుటివాడు మారతాడు. వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ అంశాన్ని. ఒక బోధకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని విని బ్రతుకులు మార్చుకోవడం ఒక సందర్భము. ప్రకటిస్తూ ఉన్నప్పుడు మారేది ఒక రకమైతే, వాక్యాన్ని జీవించడం ద్వారా ప్రజలకు ప్రకటించడం, నోటితో ప్రకటించడం ద్వారానే అంత పవర్ఫుల్గా కార్యాలు జరుగుతున్నాయి. వాక్యాన్ని జీవించి చూపించడం ద్వారా, సజీవ సాక్ష్యముగా జీవిత విధానము ద్వారా దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించగలిగితే అది ఇంకా శక్తివంతంగా ఎదుటివారి జీవితంలో కార్యం చేస్తుంది. ఎప్పుడైతే మీరు అలాగూ లోబడతారో సంఘాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు అవుతారు. నిజమైన సంఘం ఇలా ఉంటుంది, క్రీస్తునకు లోబడుతుంది. మీ భర్తలకు మీరు లోబడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు లోబడాలి, ఏం మంచిని చూసి లోబడాలి, ఏం ప్రేమిస్తున్నాడని లోబడాలి, భార్యగా అతని హృదయంలో నాకు ఎలాంటి స్థానం లేదు అయినా నేను ఎందుకు లోబడాలి అని కొన్ని రీజన్స్ని మీరు వెతుక్కోవచ్చు. బైబిల్ అంటుంది ఆ రీజన్స్ అన్నీ కాదు. నువ్వు ఏసైకి లోబడుతున్నావా, సేమ్ అదే విధంగా ఏమి తేడా రాకూడదు. అన్యజనుల్లో పతే దైవం అంటారు, అంటే భర్తనే దైవం అని. ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే,
లేఖనములు కూడా దానికి జ్ఞాపకం చేస్తున్నాయి. క్రీస్తునకు అంటే భూమి మీద నీకు ప్రభువుగా, నీకు నాయకుడిగా, నీ జీవితాన్ని సంరక్షించువానిగా, నిన్ను పోషించి నిన్ను కాపాడువాడిగా దేవుడు నీ భర్తను నీకు అనుగ్రహించాడు. దేవుని ఎంత గౌరవిస్తావో, దేవునికి ఎంత విధేయత చూపిస్తావో యాజ్ ఇట్ ఈజ్గా నీ భర్తకు చూపించినప్పుడే క్రీస్తుతో నీకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఏ స్త్రీ అయితే నిజంగా దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉంటుందో, దేవుని యథార్థంగా ప్రేమిస్తుందో, తన భర్తకు లోబడడం ఆమెకు కష్టమేమీ కాదు. ఇంకా దానికి వేరే సాకులు వెతుక్కోదు. ఎంతటి మూర్ఖుడైన భర్త అయినా దేవుని ప్రేమించే స్త్రీ, దేవునికి లోబడే స్త్రీ, దేవుని గౌరవించే స్త్రీ తన భర్త విషయంలో పవిత్రమైన ప్రవర్తన కలిగి ఏ లోపము లేని స్త్రీగా విమర్శించడానికి అవకాశం లేకుండా బ్రతకగలుగుతుంది. అది సాధ్యము. నేను చెప్తున్నాను, ఈ వచనము నా కళ్ళారా ఎంతోమంది జీవితాల్లో నేను చూశాను. కావాలంటే ఒకరోజు వారి సాక్ష్యాలని ఇదే వేదిక మీద నేను చెప్పిస్తాను. ఎంతోమంది జీవితాలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కఠినులైన భర్తలు, భార్య ప్రభువుని నమ్ముకున్నందుకు గొడ్డలతో నరికిన భర్తలు ఉన్నారు. అలా గొడ్డలతో నరకబడినా కూడా రక్తము కారుతూ మరలా అలాగే బయట అడవికి తీసుకెళ్ళి గొడ్డలతో చంపడానికి ప్రయత్నం చేశాడు భర్త, ఫుల్గా తాగేసి. కేవలం ఆమె యేసు ప్రభుని నమ్ముకున్నదని అడవిలోకి తీసుకెళ్ళిపోయి ఆమెను చంపేద్దామని కత్తితో పొడిచి ఆమెని గాయపరిచిన తర్వాత కూడా అదే రక్తములో మరలా ఇంటికి తిరిగి వచ్చి మరలా మోకరించి ప్రార్థన చేసింది. అలాంటి కఠినమైన పరిస్థితులలో మూర్ఖుడైన భర్తను కూడా దేవుడు మార్చి ఈరోజు ఒక సేవకునిలాగా వాడుకుంటున్నాడు. దేవుని చిత్తమైతే వారిని తప్పకుండా ఇక్కడికి పిలిపిస్తాను. ఈ వాక్యం ఎంత సత్యమో యథార్థంగా మీకు దాన్ని వినిపిస్తాను. ఒక సండే ఒక కుటుంబం వచ్చారు ఇక్కడికి. ఒక ఆదివారము ఇదే మందిరానికి వచ్చారు. వారి సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా నాతో పంచుకున్నారు. ఒక క్రైస్తవ స్త్రీ ఒక ముస్లిం అతని వివాహం చేసుకుంది. వివాహం చేసుకునేంత వరకు బాగానే ఉన్నారు. వివాహం తర్వాత ఇక నరకం చూపించడం ప్రారంభించాడు. ఇక చర్చికి వెళ్ళొద్దు, నేను క్రైస్తవురాలు అనవద్దు, నాతో పాటు నా మత విశ్వాసాలను అనుసరించాలని కఠినంగా మరి వ్యవహరించడం, భయంకరమైన నరకయాతను అనుభవించిన ఆ స్త్రీ తన పవిత్రమైన ప్రవర్తన చేత అంత కఠినుడైన భర్తను కూడా మార్చుకోగలిగింది. దేవుని చిత్తమైతే ఆ కుటుంబాన్ని కూడా రమ్మని చెప్పాను. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తారు. వారి జీవితము ఈ వాక్యం ఎలా నెరవేర్పి జరిగిందో. ఒక స్త్రీ పవిత్రమైన ప్రవర్తన కలిగి తన భర్త ఎడల లోబడే స్వభావాన్ని చూపించి మూర్ఖులైన భర్తలను ఎలా మార్చుకోగలిగారు. ఈ వాక్యం నిజంగా శక్తి గలదని నేను కొన్ని సాక్ష్యాలను మీ ముందు పెట్టి దీన్ని రుజువు చేయాలని ఆశిస్తున్నాను. ఈ వాక్యము నిజంగా ఆ పాటించిన ప్రతి కుటుంబములో శక్తివంతంగా దేవుని కార్యం వారు చూడగలిగారు. తప్పకుండా వారి సాక్ష్యాన్ని విని మనం బలపడతామని నేను ఆశిస్తున్నాను. దేవుని చిత్తమైతే త్వరలోనే వారి సాక్ష్యములను మీకు వినిపిస్తాను. సరే, ఇక్కడ స్త్రీలను గురించి మనం ఇప్పటి వరకు విన్నాం. వారు సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కనుక సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా వారు లోబడితే మూర్ఖులైన వారి భర్తలను కూడా బాగు చేసుకోగలుగుతారు. ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. ఏంటంటే అన్నిటికీ లోబడాలా అండి అంటే ఒక విషయంలో లోబడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక విషయంలో స్త్రీలు తమ భర్తలకు లోబడవలసిన అవసరత లేదు. ఏ విషయంలో అంటే ఎప్పుడైతే భర్త దేవుని వాక్యానికి విరుద్ధమైన పని చేయమని చెప్తాడో అప్పుడు మాత్రము లోబడడానికి వీలు లేదు. మనం లోబడాలి, కానీ మనకు పైన అధికారి భర్త అయితే భర్తకు పైన అధికారి ఎవరు? యేసయ్య. దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఒకవేళ భర్త ఇస్తే మనం ఈ అధికారికి లోబడాలి, ఈయనకు పై అధికారికి లోబడాలి, ఇతనికంటే పై అధికారికి లోబడాలి. ఒకసారి అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఆగండి. అపోస్తలులు ఏమని పలికారు? మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు ఎన్ని కట్టడాలన్నా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ మేము లోబడాల్సింది ఎవరికి? దేవునికి. సో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ నీ భర్త ఏదైనా పాపం చేయడానికి నీకు ఆజ్ఞ ఇస్తే దానికి మాత్రము లోబడాల్సిన అవసరత
లేదు. సో ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయంలో ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి. అయితే అదే ఎఫెస్సి పత్రిక మరలా చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం చూడండి. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. భార్య అయితే తన భర్త యందు ఏమి కలిగి ఉండాలి? భార్యలు భర్తకు భయపడుతున్నారా? భర్తలు భార్యకు భయపడుతున్నారా? ఓకే, నాకు తెలుసు చాలామంది పురుషులు, అమ్మో మా ఆవిడ తిడుతుంది, అమ్మో మా ఆవిడతో కష్టం, ఆ మాటలు చాలా తరచుగా వినబడతా ఉంటాయి. సరే, ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇక్కడ భయం అంటే ఏదో పిరికితనంతో కూడిన భయం కాదు. అమ్మో ఇంటికి రాక్షసుడు వస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఏమి నరకయాతన పెడతాడో అనే భయం కాదు. ఇక్కడ కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారు, ఇంటికి రాగానే గొడవ చేసుకుంటారు, భార్యను కొడతారు. అలాంటి భర్తలు వస్తున్నారంటే భార్యలు భయపడతారు. ఆ రకమైన భయం గురించి కాదు ఇక్కడ బైబిల్ చెప్పేది. ఇక్కడ పవిత్రమైన, యోగ్యమైన, గౌరవంతో కూడిన భయాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది. భార్యలైతే తమ భర్తల యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. ఎందుకంటే మీరు చర్చ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. చర్చ్ అంటే ఇలా ఉంటుంది, సంఘం అంటే ఇలా ఉంటుంది అని మీరు నిదర్శనంగా చూపిస్తున్నారు. ఇప్పుడు కరుణామయుడు మీరే యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి, యేసు ప్రభు పోస్ట్లో మీరు ఉన్నారు, ఎలా యాక్టింగ్ చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు పాత్ర మీకు ఇచ్చారు. యేసు ప్రభు పాత్ర ఇచ్చినప్పుడు మీరు యేసు ప్రభులాగా కాకుండా యూదా ఇస్కరియోతులాగా చేస్తానంటే ఎట్లా? యేసు ప్రభు పాత్ర మీకు ఇస్తే బరబ్బా పాత్ర చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ పొజిషన్ ఏంటి? నీకు ఇవ్వబడిన పాత్ర ఏంటి? చూసేవారికి అందరికీ నువ్వు నటిస్తున్నప్పుడు, నువ్వు జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు కనబడాలి. అక్కడ ఆ పాత్ర నీకు ఇవ్వబడింది. సో స్త్రీలకు ఏం పాత్ర ఇవ్వబడింది ఈ స్టోరీలో? సంఘం యొక్క పాత్ర ఇవ్వబడింది. అంటే మీరు ఏం చేసినా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ లోకమంతా ఆడియన్స్ అనుకోండి, ఈ లోకమంతా ప్రేక్షకులు. ఈ ప్రేక్షకులు చూసే ఒక సినిమా ఏంటి అని అంటే సంఘ చరిత్ర. క్రీస్తు, సంఘము. క్రీస్తు పాత్ర క్రీస్తు భర్తకు అప్పగించాడు. ఇక్కడ పురుషుడు ఎవరి పాత్ర వహించాలి? పురుషుల జోలికి ఇంకా రావట్లేదు, వాళ్ళకి డబుల్ కావాలి డోసు. ఓకే, ఫస్ట్ స్త్రీల గురించి అయిపోయిన తర్వాత పురుషుల జోలికి వెళ్దాం. స్త్రీ పాత్ర సంఘం యొక్క పాత్ర కనుక మీరు జస్ట్ ఒక డ్రామాని గుర్తు చేసుకోండి. మీకు ఇవ్వబడిన పాత్రనే మీరు ప్రదర్శించాలి. అక్కడ వ్యతిరేకంగా చేస్తే కంప్లీట్ స్టోరీ అంతా పాడైపోతుంది. దేవుడు ఈ సమాజానికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. తాను ఎంత ప్రేమిస్తున్నాడో, తిరిగి తను సంఘమును ఎంత ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో లోకానికి అర్థం కావాలని నేర్పించాలనుకుంటున్నాడు. మీకు వేదికనిచ్చాడు, వేదిక మీద తన బాధ్యతను మీకు అప్పగించాడు. మీరు లోకానికి ఏం ప్రజెంట్ చేస్తున్నారు? ఇప్పుడు సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా, లేదా మూర్ఖురాల్లాగా ప్రవర్తిస్తున్నారా? మీరు ఎన్ని కారణాలను చెప్పొచ్చు, నా భర్త అట్లా, నా భర్త ఇట్లా అని ఎన్నన్నా చెప్పండి. దాని కొరకు కాదు లోబడం అన్నది దేవుడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు మీరు కనబడాలి. అది స్త్రీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ. అలాగే పేతురు పత్రికలో మరికొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇలాగ జీవిస్తేనే మీరు సంఘాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు అవుతారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇక్కడ 3-4 వచనాలు అలంకరణను గురించి రాయబడ్డాయి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఖచ్చితంగా ప్రతి స్త్రీ చక్కగా కనబడాలి, మంచి అలంకరణ కలిగి ఉండాలని బాల్యము నుండే వాళ్ళకి ఆ తత్వం ఉంటుంది. అయితే స్త్రీలకు దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటి అని అంటే, వెలుపటి అలంకరణ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అంత ప్రయారిటీ, అంత ప్రాముఖ్యత ఇవ్వకండి. వెలుపటి అలంకరణతో మీరు మీ భర్తలను ఆకర్షించాలనుకుంటున్నారేమో కానీ
మీ భర్తలు ఆకర్షింపబడేది వెలుపటి అలంకరణ బట్టి కాదు. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, మీకు దయచేసి గమనించండి. వెలుపటి అలంకరణ అద్భుతంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు మెచ్చుకోవాలని అనుకుంటున్నారు? చూడండి, మంచి వస్త్రాలు వేసుకోవద్దని కాదు నేను చెప్పేది, పౌడర్ పెట్టుకోవద్దని కాదు, చక్కగా తయారు కావాలని కాకుండా ఉండాలని కాదు నా ఉద్దేశము. మంచి వస్త్రములు, మంచి అలంకరణ ఉండడం తప్పేమీ కాదు, కానీ మంచికి మించి చేసేది కొంచెం ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. ఒకటి, అతిగా ఎందుకు వెళ్తున్నారు? ఎవరిని ఆకర్షించడానికి? అద్భుతమైన అలంకరణ, బంగారు నగలు వేసేసుకుంటారు, ఎందుకు? రైట్, నగలు పెట్టుకోవడం తప్పేమి కాదు, భారతదేశంలో ఉన్నంత వరకు మన కల్చర్ని ఫాలో కావడం తప్పేమి కాదు, కానీ అవసరానికి మించి ఉంటుంది. నేను దయచేసి ప్రతి స్త్రీలకు కూడా చెప్తున్నాను, ఎప్పుడు ఈ సందర్భం రాలేదు కాబట్టి మరలా చెప్తున్నాను. జనరల్గా ఏది వేసుకుంటారో అది వేసుకోండి, కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కొన్ని ఎక్స్ట్రాలు వేసుకుంటారు. ఎందుకు? సింపుల్గా అడుగుతున్నాను, ఎందుకు? ఎవరికి చూపించడానికి? ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్ట్రాలు వేసుకుంటున్నారు? ఇప్పుడు 1 తులం బంగారం వేసుకున్నారు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు 10 తులాలు వేస్తారు. ఎందుకు? మాకు ఇంత ఉందని చూపించడానిక? వాళ్ళకంటే మేమేం తక్కువ కాదని చెప్పడానిక? ఏంటి మీ పర్పస్ ఏంటి? వెలుపటి అలంకరణ, బయటికి వెళ్తున్నారంటే చాలు చాలా అద్భుతంగా రెడీ కావాలని. ఎందుకు? మంచిగా రెడీ కావాలి, మంచిది, నష్టమేం లేదు, బాగుంది, కానీ మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు బాగా అలంకరించబడితే బయటి వాళ్ళు ఆకర్షింపబడతారేమో, కానీ మీ భర్త ఆకర్షింపబడాలంటే మీ బయట అలంకరణ కాదు, మీ అంతరంగపు అలంకరణనే నీ భర్తకు నిన్ను దగ్గర చేస్తుంది. బయటి అలంకరణ బయటి వాళ్ళని ఆకర్షిస్తుంది, నీ అంతరంగపు అలంకరణ నీ భర్తను ఆకర్షిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. చాలాసార్లు స్త్రీలు బాధపడి ఉంటారు, మా భర్త అసలు మంచి చీర కట్టుకున్న బాగుందని ఎప్పుడు అనలేదు, నా భర్త ఎప్పుడు కూడా ఇంత మంచి రెడీ అవుతున్నాను ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు అని బాధపడతారు. ఎప్పుడు మెచ్చుకోడు, సహజంగా అది మా పురుషుని స్వభావం చెప్తున్నా. నువ్వు అనుకుంటున్నావు బయట బాగా అలంకరించబడితే నా భర్త చాలా అప్రిషియేట్ చేస్తాడని. భర్త అప్రిషియేట్ చేసేది ఏంటంటే గుణం. బయట నువ్వు ఎంత అద్భుతంగా రెడీ అయినా లోబడే స్వభావం, భక్తి జీవితం నీ జీవితంలో లేకపోతే నీ భర్తకు నీ ఎడల ప్రేమ అనేది కలగదు. సో దయచేసి స్త్రీలు బాధపడినా పర్వాలేదు, నేను చెప్తున్నాను ఏంటంటే నీట్గా రెడీ కావడం తప్పేమి కాదు. ఒక జనరల్ అందరితో పాటు సమానంగా ఉండే ఆ వస్త్రధారణ తప్పేమి కాదు, కానీ ఎక్కడైతే బయటి అలంకరణకు అత్యధికమైన ప్రాముఖ్యతనిచ్చి నీ అంతరంగపు స్వభావాన్ని నిర్లక్ష్యం చేస్తావో అక్కడ నువ్వు తప్పు చేస్తున్నట్టు. సంఘము అన్నదానికి కూడా ఇదే పాఠం. ఈరోజు పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ కడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, విలాసవంతమైన పెద్ద పెద్ద భవనాలు కట్టబడుతున్నాయి, కానీ అంతరంగపు స్వభావాలు కట్టబడట్లేదు. పెద్ద పెద్ద చర్చెస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బయటి అలంకరణ పెద్ద ఆకాశం అంటున్నంత గోపురం, ఆకాశం అంటున్నంత గోపురం కట్టాలని అసలు ఎవరికి వచ్చింది ఐడియా? ఫస్ట్ మా చర్చ్ పైకి కనబడాలి, పైన సిలువ కనబడాలి. యేసుప్రభు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ గుణం కనబడాలని కోరుకున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఆ వెలుగుని లోకానికి ప్రకాశింపజేయండి అన్నాడు, కానీ పైన సిలువ లైట్ వేసి ఆ లైట్ ప్రకాశింపజేయమని కాదు. పైన హైట్ కట్టి ఊరంతటికి పైన సిలువ కనబడాలి సార్. ఈయన ఉద్దేశం ఏంటంటే మేము ₹1,00,00,000 పెట్టి సంఘాన్ని కట్టామని, మేము ఎంత పెద్ద చర్చ్ని కట్టామో అని ప్రజల చేత మెప్పు పొందుకోవాలని కొంతమంది కడుతున్నారు కన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పటికి కూడా చర్చెస్ విషయంలో కూడా బయటి అలంకరణకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. సార్ రండి మేము మా చర్చ్ చూపిస్తే పదండి అని చెప్పి ఎంత కష్టపడ్డామో తెలుసా? ₹1,00,00,000 ఖర్చు పెట్టాం, దీనికి 2 కోట్లు ఖర్చు పెట్టాం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సంఘము కూడుకోవడానికి ఒక స్థలం కావాలి, ఒక మందిరం ఉండడం తప్పేమి కాదు, కానీ బయటి అలంకరణనే ప్రాముఖ్యం అనుకుంటూ అంతరంగపు స్వభావం. ఒక పెద్ద ₹1,00,00,000 కాదు, 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కష్టపడి కట్టారు ఒక చర్చ్. అక్కడికి పిలిచారు నన్ను, ఆ చర్చ్ గురించి ఎంత గొప్పగా చెప్పారంటే ఇది ఎంత కష్టపడి కట్టామో సార్, ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంఘము అని గొప్పలు చాలా చెప్పారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే భయంకరమైన గందరగోళం. ఆ మందిరములో సమాధానం లేదు, ఆ మందిరంలో 2 గుంపులు అయిపోయాయి. ఎప్పుడు చూసినా కొట్లాటలు, ఎలక్షన్లు, కలెక్షన్లు, నానా విధమైన సమస్యలు.
బయటి అలంకరణ అద్భుతంగా ఉంది, కానీ లోపడున్న పరిస్థితి భయంకరంగా ఉంది. దయచేసి గమనించండి, సంఘము క్రీస్తు మధ్య ఉన్న ఆ సంబంధం కుటుంబంలో కనబడాలి. సేమ్ అదే రిప్రజెంట్ చేస్తుంది బయట కూడా. ఈరోజు క్రీస్తుకు లోబడుతున్నాం అనుకుంటున్నారు అందరూ, కానీ ఎవరు లోబడట్లేదు క్రీస్తుకి. క్రీస్తుకి నచ్చే పనులు చేయట్లేదు, క్రీస్తుకు నచ్చని పనులు చేస్తున్నారు. క్రీస్తుకు నచ్చని పనులు చేసుకుంటూ నేనేదో దేవుని మహిమపరుస్తున్నాను అనుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ ప్రతి స్త్రీల విషయంలో మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో అది సంఘమంతటికి వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. దేవుడు మీ పవిత్రమైన ప్రవర్తనను చూడాలనుకుంటున్నాడు, మీ గొప్పతనం కాదు. మీకు ఎంత ఆస్తుంది, మీరెంత ఆస్తిపరులు, మీరెంత లోక సంబంధమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, అది కాదు దేవుని కావాల్సింది. మీ పవిత్రమైన ప్రవర్తన కావాలి. అంతరంగపు స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మంచి బట్టలు మనకు లేకపోయినంత మాత్రం, బంగారు ఆభరణాలు లేకపోతే దేవునికి స్తోత్రం, టెన్షనే ఉండదు. దేవుడు ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఇస్తే తీసుకోండి. దేవుడు బంగారు ఆభరణాలు ఇస్తే అమ్మ వద్దు ఇది అపవిత్రమైనది ఎవరు అనుకోకండి. దేవుడు ఇస్తే తీసుకోండి. ఒక రోజు వస్తుంది అందరూ తమ స్థిరాస్తులన్నిటినీ అపోస్తల పాదముల చెంత పెట్టే రోజు వస్తుంది. కాబట్టి సో వెండి బంగారములు ఏవి దొరికినా తీసుకోండి, అవన్నీ దేవునికి సమర్పించే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి దాన్ని ఏం వ్యతిరేకించకండి. కాబట్టి దాని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవరికో చూపించడానికి పరిగెత్తాల్సిన అవసరం. నువ్వు చూపించవలసింది నీ భర్తకు. ఏం చూపించాలి అంటే నీ గుణమును చూపించాలి. నీ అంతరంగపు అలంకరణ అద్భుతంగా ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది. దాని మీద ఫోకస్ చేయండి, క్యారెక్టర్ మీద ఫోకస్ చేయండి. ఒకసారి ఆలోచన చేయండి, 4వ వచనం మళ్ళీ చూడండి. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను. ఎంతమంది స్త్రీలు చెప్పగలరు నాలో సాధు అయినట్టియు మృదువైనట్టియు గుణం ఉందని? మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. ఏది ఈరోజు అంత పాస్టర్ స్త్రీల గురించి చెప్తున్నాడంటే వాళ్ళకి సెకండ్ ఎపిసోడ్ ఉంది, వాళ్ళ గురించి కూడా ఉంది. బైబిల్ ఏమి పక్షపాతం చూపించలేదండి, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉన్నది. కాకపోతే ఫస్ట్ స్త్రీలతో స్టార్ట్ చేసినందుకు నేను స్త్రీలతో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, స్త్రీలలో సాధువైనట్టు మృదువైనట్టు గుణం నాలో ఉంది అని గుండె మీద చేయి పెట్టుకొని ఎంతమంది చెప్పగలరు? చేయొద్దు, మీ మనసాక్షిని అడగండి. దానికి మీ భర్త ఆమోద ముద్ర వేస్తాడా? అవును సార్, మా భార్య విషయంలో ఇది నేను చెప్పగలను, ఆమె చాలా సాధువు మృదువు, ఆవేశాన్ని కూడా చాలా సాఫ్ట్గానే వ్యక్తపరుస్తుంది, గయ్యాలిలాగా ఎప్పుడు కనబడలేదు, నోరు జారే పరిస్థితి ఎప్పుడు చూడలేదు, చాలా మృదువు చాలా సాధువైనట్టు అని నీ భర్త కూడా దాని గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆలోచన చేయండి. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీరు ఎంత మేకప్ చేసుకుంటారో చేసుకోండి, ఫ్రీడమ్ ఇస్తున్నాను మీకు. ఏం మేకప్? అంతరంగపు మేకప్కి అన్లిమిటెడ్ ఫ్రీడమ్ మీకు. కానీ బాహ్య అలంకరణకు లిమిట్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. నీట్గా రెడీ కావడం తప్పు కాదు. నా చిన్నతనంలో మరీ విపరీతమైన ధోరణి ఉండేది, కనీసం సబ్బు కూడా పెట్టుకోవద్దు అనేవాళ్ళు. అంత స్ట్రాంగ్ రాడికల్ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. సోప్ పెట్టుకున్నా పాపం అనేవాళ్ళు, పౌడర్ పెట్టుకున్నా పాపం అనేవాళ్ళు, టై కట్టుకున్నా పాపం అనేవాళ్ళు. టై కట్టుకుంటే ఏంటంటే ఆరో మార్క్ కిందికి చూపిస్తుంది, నరకానికి వెళ్తావు. అట్లా ప్రతి చిన్నదాన్ని పాపంగా పరిగణించే వాళ్ళు. ఇక బ్లాక్ షర్ట్ వేసానా అయిపోయింది ఆ పని, నువ్వు సాతాను ప్రతినిధిగా ఉన్నావు, నువ్వు తెల్ల సొక్కేసుకోవాలి అని ప్రతి చిన్నదానికి విమర్శించేవాళ్ళం. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వస్త్రాలు వేసుకోవద్దని కాదు, జడలు వేసుకోవద్దని కాదు, ఆభరణాలు పెట్టుకోవద్దని కాదు. ఈ అలంకరణ కంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది మీ అంతరంగపు జీవిత విధానాన్ని దిద్దుకోవడం. అది నీ భర్తను ఆకర్షిస్తుంది. అలాగే సంఘము ఎప్పుడైతే అంతరంగపు స్వభావాన్ని రూపుదిద్దుకుంటుందో ఎవరు ఆకర్షింపబడతారు? ప్రభువైన యేసు ఆ సంఘాన్ని ఇష్టపడతాడు. నువ్వు పెద్ద గోపురాన్ని కట్టుకున్నంత మాత్రం దేవుడు దిగొచ్చి అబ్బా నా కోసం ఎంత అద్భుతమైన మందిరం కట్టావని సొలొమోను దగ్గర దిగొచ్చినట్టు దిగిరాడు. ఇప్పుడు సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసి రాలేదు దేవుడు. బాగా వినండి, సొలొమోను అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. దేవుడు తన మహిమతో ఆ దేవాలయం మీదకి దిగొచ్చాడు. ఆ కట్టడాన్ని చూసి మైమర్చిపోయి దేవుడు దిగొచ్చాడా? నో.
దేవుడు దావీదుకి ప్రమాణం చేశాడు, నేను వస్తాను. మోషేకి ఫస్ట్ దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీ మధ్యలోనికి వచ్చి నివాసం చేస్తాను, నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి. తర్వాత దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉండాలని కోరుకున్నాడు. దావీదు ఒక మనసును బట్టి దేవుడు దావీదు చేత కాకపోయినా దావీదు కుమారుడైన సొలొమోను చేత ఒక మందిరాన్ని కట్టించుకోవాలనుకున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ని చూసి ఆకర్షింపబడి రాలేదు ఆయన. దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం ఉండడానికి తనకు హృదయానుసారుడుగా జీవించిన దావీదును బట్టి, దావీదు కుమారుడైన సొలొమోను ఎన్నుకొని దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. మన చర్చ్లోనికి యేసు ప్రభు దిగి రావాలంటే ఆయనకు నచ్చినట్టుగా ఇందులో ప్రవర్తన కనబడాలి. దయచేసి వినండి, ఈ సంఘము అంతరంగపు స్వభావాన్ని రూపుదిద్దుకోగలిగితే, మనకి డెకరేషన్కి ఏం లేవు ఇక్కడ, బ్యూటిఫుల్గా కనబడేది ఏం లేదు ఇక్కడ మీకు. కానీ బ్యూటిఫుల్గా కనబడాల్సింది, అందంగా దేవునికి కనబడాల్సింది నీ పవిత్రమైన ప్రవర్తన, నీ అంతరంగపు అలంకరణ, అక్షయాలంకరం, పాడు కాని అలంకరణ. మీరు ఎంత మేకప్ వేసుకున్నా 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు అది. మీరు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా కొద్ది రోజుల కొరకే ఆ వస్త్రాలు, ఆ తర్వాత పాడైపోతాయి, వేరే తెచ్చుకోవాల్సింది. కానీ అంతరంగపు స్వభావము నిత్యం ఉండేది, అది ప్రభుని ఆకర్షించేది. సో ప్రతి స్త్రీ మీకు అలంకరించుకోవాలని ప్రేరేపణ ఏదైతే వస్తుందో అది ఒక ఆధ్యాత్మికమైన పాఠంలోనికి మార్చాలి. మీరు పురుషులు జ్ఞాపకం చేసుకోండి, వారి అలంకరణకి ఎంత ప్రాముఖ్యతనిస్తారో ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికమైన సిద్ధపాటుకి, అలంకరణకు అంత ప్రాముఖ్యతనివ్వాలి. అది న్యాచురల్ డిజైర్. అది వింటున్నారా? చిన్నపిల్లల దగ్గరికి మీరు వాళ్ళకి అద్దం ఇచ్చి ఒక క్రీమ్ ఇచ్చి దువ్వెనిస్తే 4 గంటల వరకు వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఆ తర్వాత మీకు పని ఉంటుంది అనుకోండి. ఎందుకు ఆ చిన్నతనం నుండి అంటే, ఎస్, అది దేవుడు పెట్టిన డిజైరే. వారు చక్కగా కనబడాలి అన్న ఆ ఆలోచన ఆధ్యాత్మికతలోనికి కన్వర్ట్ చేస్తే ప్రతి విశ్వాసి తన గుణాన్ని మార్చుకునే విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు, వారు ప్రభుని ఆకర్షించగలుగుతారు. అది దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం. తర్వాత మీరు చూడండి 5-6 వచనాలు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడిండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆగండి. ఇక్కడ చాలా బాగా జాగ్రత్తగా వినండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఎవరిని ఆశ్రయించిన స్త్రీలు? దేవుణ్ణి ఆశ్రయించిన, వాళ్ళకి ఇంకొక టైటిల్ ఉంది, పరిశుద్ధ స్త్రీలు. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారు? తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. మీరు చాలా అందంగా కనబడాలి అంటే మీకు ఒక అద్భుతమైన కాస్మెటిక్ చెప్తున్నాను. ఓకే, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది వాడితే ఇంత తెల్లగా మారిపోతారు, ఇది వాడితే ఇంత ఫెయిర్ కలర్ వస్తుంది అని. ఎన్ని క్రీమ్లైనా పెట్టండి, అవి ఏం రావు. మీరు అనవసరంగా టెన్షన్ పెట్టకండి. ఒక్కసారి బయట ఎండలోకి వెళ్ళేసి వస్తే అన్నీ పోతాయి. ఒక అద్భుతమైన అలంకరణ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పేతురు భక్తుని ద్వారా. లోబడుట అనేది ఒక పెద్ద అలంకరణ. కోపంగా చూస్తున్నారు అందరు. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. మీరు ఎంత అలంకరించుకోవాలనుకుంటారో మీకు ఫ్రీడమ్ ఇవ్వబడింది. ఈ అలంకరణ లోబడుట అనే అలంకరణ. ఎవరు చేస్తారు ఈ పని? క్రీస్తును ఆశ్రయించిన భక్తిగల పరిశుద్ధ స్త్రీలు చేసే పనిది. మీరు లోబడట్లేదు అని అంటే అసలు క్రీస్తును ఆశ్రయించలేదు అని అర్థము. మీరు లోబడుటలేదు అని అంటే పరిశుద్ధత కలిగిన స్త్రీలుగా మీరు ఎంచబడే అవకాశం లేదు. మీకు కోపం వచ్చినా పర్వాలేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, ఒక్క మాట కూడా నేను బయటిది మాట్లాడట్లేదు. ఈరోజు ఫెమినిజం అంటారు, అంటే స్త్రీని 1 సెంటీమీటర్ కూడా తక్కువ చేసి మాట్లాడితే ఒప్పుకోరు. ఒకవేళ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే, మహిళా మండలి సభ్యురాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా కోపం రావచ్చు. ఇంకా ఏంటి సార్, బైబిల్ ఇంత స్త్రీలను తక్కువ చూపు చూస్తుంది అని అంటున్నారు. దయచేసి గమనించండి, ఈ వచనాలు ఎక్కడ స్త్రీని తక్కువ చేసినట్టు కాదు. సింపుల్ ఒక మాట చెప్తున్నాను. స్త్రీకి శిరస్సు ఎవరు? హెడ్, భర్త.
ఆ హెడ్కి ఇంకొక హెడ్ ఉందా? ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. అంటే ప్రతి స్త్రీ ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ప్రతి భర్త ఎవరికి లోబడాలి? క్రీస్తుకి. ఇప్పుడు క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకు ఒక శిరస్సు ఉంది, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు కేవలం ఒక పనివాడు, దాసుడు మాత్రమేనా? క్రీస్తుకి శిరస్సు ఉన్నాడు. అంటే యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవునికి లోబడుతున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. విధేయత చూపించుట అనేది తక్కువ చేస్తున్నట. ఎప్పుడు స్త్రీలు అనుకోవద్దు, నేను నా భర్తకు విధేయత ఎందుకు చేయాలండి, నేను సంపాదించట్లేదా, నాది నాకే, నాకున్న గొప్పతనం నాకుంది అని అనుకుంటూ ఉన్నట్లయితే బైబిల్ ఒక స్త్రీని తక్కువ చేస్తున్నట్టు కాదు అంటున్నాను. ఎందుకు అనంటే విధేయత అనేది యేసు ప్రభు కూడా చేసి చూపించాడు. తన తండ్రి విషయంలో సంపూర్ణమైన విధేయత చూపించాడు. విధేయత చూపించినంత మాత్రాన యేసు ప్రభు దైవత్వంలో తక్కువ వాడేమీ కాదు. సో దయచేసి విధేయత చూపించడమే బానిసత్వంతో సమానమని ఎప్పుడూ అనుకోకండి. తప్పకుండా మీకు బ్యాలెన్స్ పురుషుల గురించి వచ్చినప్పుడు ఆ సందర్భం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞను వాళ్ళు పాటిస్తే చాలు. స్త్రీలకు ఇవ్వబడిన ఆజ్ఞ స్త్రీలకు ఉంది, పురుషులకు ఇవ్వబడిన ఆజ్ఞ పురుషులకు ఉంది. ఇప్పుడున్న తరం, రాబో తరాలు ఎలా మారిపోతుందని అంటే ఖచ్చితంగా మరి స్త్రీల విషయంలో మనం ఈ మాట చెప్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు. ఇలా కాదమ్మా, ఇలా చేయండి, ఇలా కాదు ఇలా చేయండి అంటే చాలా కోపం వచ్చేస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేస్తేనే మీకు దీవెన. చెప్పడం నా వంతు, ఆచరించడం విశ్వాస యొక్క బాధ్యత. సో దయచేసి మీరు మీ భర్తల విషయంలో మీరు సంపూర్ణమైన విధేయత చూపించాలి. ఇలాగూ చేయడం ద్వారా ఏం జరుగుతుందో 6వ వచనం చూడండి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చాలు. ఆ ప్రకారము అంటే పైనున్న లక్షణాలన్నీ కలిగిన ఒక స్త్రీని పరిచయం చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్, బైబిల్లో ఉన్న ఒక మాదిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, యజమానుడు ప్రభువు అని అర్థం అన్నమాట. ఇంతకు ప్రభువు అని ఎవరిని పిలుస్తాం మనం? దేవుని పిలుస్తాం. కానీ శారా ప్రభువు, యజమాని, సర్ అని ఎవరు పిలిచింది? తన భర్తను పిలిచింది. ఈరోజు స్త్రీలు వారి భర్తలను రకరకాల జంతువుల పేర్లతో పిలుస్తున్నారు. ఎన్నో విన్నాను, ఏం చేస్తాం, తట్టుకోలేక చెవులు మూసుకొని వెళ్ళిపోవడమే కానీ ఇంకేం చేయగలుగుతాం. పోలీస్ స్టేషన్కి ఒకసారి కంప్లైంట్ వచ్చిందని, ఒక భార్య తన భర్తను షూట్ చేసిందని. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు ఆమెను బంధించడానికి. పోలీసు వాళ్ళు వచ్చారు కానీ ఆమెని అరెస్ట్ చేయలేదు. వెంటనే ఫోన్ వచ్చింది, ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు, అసలు ఎందుకు చంపింది ఆమె అని అంటే, ఇల్లు క్లీన్ చేసిందట, మంచిగా తుడిసిందట, పచ్చిగా ఉండగానే భర్త లోపలికి వచ్చాడట, ఆ కాళ్ళ అచ్చులు పడ్డాయి. ఇంత నీట్గా గడిగితే నువ్వు వచ్చి మళ్ళీ నా పని అంతా పాటు చేస్తావా అని చెప్పి షూట్ చేసేసింది. మరి పోలీసు వాళ్ళని పై అధికారులు అడిగారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆమెను అంటే, సార్ ఇంకా నీళ్ళు పచ్చిగానే ఉన్నాయి, ఇంకా నేల పచ్చిగానే ఉంది. అట్లా కొంతమంది నోటు నుండి భయంకరమైన మాటలు వస్తుంటాయి వాళ్ళ భర్తల విషయంలో. మనం పోయి ఏదైనా పలకరిద్దామంటే మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకు వచ్చిన బాధని మౌనంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. రైట్, దయచేసి గమనించండి, ఒక భక్తి కలిగిన కుటుంబంలో ఉండాల్సిన విధానము ఎలా పలకరిస్తున్నాం. ఇంట్లో మనుషులు ఉంటున్నారా, జంతువులు ఉంటున్నారా అర్థం కాదు. వాళ్ళ లాంగ్వేజ్ చూస్తుంటే, వాళ్ళ భాష విధానం చూస్తుంటే ఒకరి ఎడలో ఒకరు గౌరవం అనేది కనబడకుండా మాట్లాడుతున్నా. కానీ శారా విషయంలో తన భర్తని యజమానుడా అని పిలిచిందట. ఆమెను గురించి ఒక అద్భుతమైన మాట రాయింది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఫుట్నోట్లో చూస్తే మేలు చేయుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఈ భర్త ఎలాంటి మూర్ఖుడైనా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం భయం లేకుండా దేవుని వాక్యానికి లోబడుతూ వెళ్ళు. ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటావో అప్పుడు ఆమెకు మీరు పిల్లలుగా ఉంటారు అంటున్నాడు. ఎవరికి పిల్లలుగా ఉంటారు? శారాకు. రైట్, ఇక్కడ ఆత్మీయ పాఠంలోనికి వద్దాం. ఇదంతా భౌతికమైనదే, ఎవరినో టార్గెట్ చేసి చెప్పేది కాదు. దీని నుండి ఒక
స్పిరిచువల్ లెసన్ పురుషులు స్త్రీలు అందరూ కలిసి నేర్చుకోవాల్సిన లెసన్ ఉంది. ఇప్పుడు స్త్రీ ప్లేస్లో మనం అందరం విశ్వాసం వచ్చేసాం. మనం అందరం ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. మనం అందరం ఎవరిని సంతోషపెట్టాలి? క్రీస్తుని సంతోషపెట్టాలి. మనం అందరం ఎవరిని ఆకర్షించాలి? క్రీస్తుని ఆకర్షించాలి. ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఎప్పుడైతే మనము కూడా ఈ లక్షణాలు కలిగి జీవిస్తాం, ఎవరికి పిల్లలం అవుతాం? ఎవరికి పిల్లలం అవుతాం? షారా పిల్లలని ఎంచబడతారు. ఇప్పుడు బైబిల్లో చూస్తే యూదులందరూ గర్వించే దేనికంటే మేము ఎవరి సంతానం అనుకున్నారు? అబ్రహాం పిల్లలం మేము. ఎందుకు గ్రేట్గా చెప్పుకుంటారు అబ్రహాం పిల్లలమని? అబ్రహాముని దేవుడు పిలిచి వాగ్దానం చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాద కారకునిగా చేసి నీ ద్వారా ప్రపంచములను దీవిస్తాను. అంటే మేము ఆశీర్వాద కారకులం, లోకాన్ని దీవించే వాళ్ళం, మేము లోకానికి మేము ఆశీర్వాదాలను ఇచ్చేవాళ్ళమని యూదులు ఈరోజు కూడా గర్విస్తారు. మేము అబ్రహాం పిల్లలమని. అయితే అబ్రహాం పిల్లలు అందరూ ఆశీర్వదించబడిన వారు కాదు. ఇస్మాయిల్ సంతానం అంతా ఆశీర్వదించబడిన వాళ్ళేనా? భౌతికంగా కొన్ని దీవెనలు వారికి అబ్రహాము ద్వారా వచ్చాయి, కానీ వాగ్దానంతో కూడిన దీవెనలు వారికి రాలేదు. అంటే శారీరకంగా అబ్రహాము పిల్లలుగా ఉన్న వారికి అందరికీ రాలేదు, కానీ వాగ్దాన సంతానముగా షారాకు పుట్టిన పిల్లలే దీవించబడ్డారు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మళ్ళీ గలతీ పత్రిక 4వ అధ్యాయం వెళ్ళాలి. అక్కడ హాగరు షారా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు? వాళ్ళు హాగరేమో పాత నిబంధనను సూచిస్తుంది, షారా కొత్త నిబంధనను సూచిస్తుంది. హాగరు దాసిని సూచిస్తుంది, దాసత్వాన్ని, పాపపు దాసత్వాన్ని సూచిస్తుంది. షారా వాగ్దాన ప్రజలను కనిన తల్లిగా పరిచయం చేయబడుతుంది. ఇంకా చెప్పాలంటే నూతన నిబంధన సంఘము. షారా అనగా ఎవరు? నూతన నిబంధన సంఘం. అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ దాని గురించి చెప్పాను కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరము విధేయత చూపించినట్లయితే నూతన నిబంధన సంఘ సభ్యులం అవుతాం. చర్చ్ మెంబర్షిప్ ఫామ్లో సైన్ చేసినప్పుడు కాదు. ఎప్పుడైతే సంఘము క్రీస్తుకి సంపూర్ణ విధేయత చూపిస్తుందో, ప్రతి స్త్రీ తన భర్త ఎడల విధేయత చూపిస్తుందో, వారందరూ ఎవరి పిల్లలుగా ఎంచబడతారు? ఇప్పుడు షారా పిల్లలు. షారా పిల్లలు అనగా నిజంగా ఈ చర్చ్ మెంబర్స్ వీళ్ళు అని చెప్పుకునే వాళ్ళు అనమాట. షారా అనగా నూతన నిబంధన సంఘము. ఆ నూతన నిబంధన సంఘమునకు మనం సభ్యులం అవుతాం. అప్పటి వరకు బయటి వాళ్ళమే. ఈ చర్చికి నేను 20 ఏళ్ళలోనే వస్తున్నాను సార్ అని ఎంతమంది అని అనొచ్చు, పర్వాలేదు. కానీ ఇంకా సభ్యుడు అయ్యావా లేదా? దేవునికి లోబడుటలోనే సభ్యత్వం వస్తుంది. 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళ నుండి చర్చకు వచ్చిన క్రీస్తు సంఘ శరీరంలో నీకు ఎలాంటి భాగం ఉండదు. సో దయచేసి ఈరోజు మొట్టమొదటిగా స్త్రీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ, అది సంఘానికి ఇచ్చిందని మనం ఎప్పుడైతే అన్వయించుకోగలుగుతామో సంఘమంతా కూడా ఆ పాఠాలు నేర్చుకోగలుగుతాము. సో ప్రతి పురుషుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఏదేదైతే స్త్రీలకు ఇవ్వడం, ఇంటికెళ్ళి క్లాస్ స్టార్ట్ చేయకండి. ఏదేదైతే స్త్రీలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఉందో అది 100% ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. వాళ్ళని ఒక మోడల్గా పెట్టి మనకు పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. ఇలా చేయండి అని ప్రతి విశ్వాసికి, సంఘానికి దేవుడు నేర్పిస్తున్న పాఠాలు అవి. వాటిని ఆత్మీయ జీవితంలోనికి అన్వయించుకోగలిగితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో మనం ఎంతో నమ్మకంగా బ్రతకగలుగుతాం, దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. అప్పుడు ఏక శరీరము, ఇది క్రీస్తునకును సంఘమునకును నేను చెప్పిన మాట అనే మాట అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ కుటుంబాన్ని కట్టుకోగలిగితే రేపు భవిష్యత్తులో క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత అర్థమవుతుంది. కాబట్టి అది అర్థం కావాలంటే ఫస్ట్ కుటుంబం అర్థం కావాలి. కుటుంబం అర్థం కావాలంటే కుటుంబం విషయంలో దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి. ఇది ఫాలో అవుతే దాంట్లోనున్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం నీకు అర్థమవుతుంది. మరి దేవుడు అట్టి కృప ప్రతి విశ్వాసికి అనుగ్రహించును గాక. సో దయచేసి ఈరోజుతో ఈ ఎపిసోడ్ అయిపోలేదు. సో పురుషులకు 2 ఎపిసోడ్లు కావాలి. సో ఖచ్చితంగా మీరు ఎఫ్ఎస్సి పత్రిక చూస్తే స్త్రీల గురించి ఎక్కువ చెప్పబడిందా, పురుషుల గురించి ఎక్కువ చెప్పబడిందా? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 33వ వచనం వరకు చదువుకున్నా. దాంట్లో ఎక్కువ స్త్రీల గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, పురుషుల గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి? ఎవరి గురించి ఎక్కువ రాయబడింది? అవునా? ఎఫ్ఎస్సి పత్రికలు ఎక్కువ పురుషుని గురించి రాయబడింది. పేతురు పత్రికకు వచ్చేసరికి ఎక్కువ స్త్రీల గురించి అంటే బ్యాలెన్స్ చేశాడు దేవుడు, అందరి గురించి సమానంగానే రాశాడు. సో మీరేం ఎక్కువ తక్కువ అనుకొని దేవుడు పక్షపాతం చూపించాడని అనుకోకూడదు. సరే, చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు దీన్ని మళ్ళీ రాంగ్ వేలో ఇంటికి వెళ్ళొద్దు. దేవుడు ఇంత పక్షపాత్య అని ఎవరు అనుకోకూడదు. రక్షణ విషయంలో, పరలోక రాజ్య వారసుల విషయంలో స్త్రీ అని పురుషుడని ఏ భేదమును లేదు. కేవలం
కుటుంబ జీవితాన్ని కట్టుకునే విషయంలో మాత్రము దేవుడు బాధ్యత పురుషునికి అప్పగించాడు. కుటుంబ యజమానిగా బాధ్యతను పురుషునికి అప్పగించాడు. స్త్రీ రోల్ స్త్రీకి ఉంది, భర్త రోల్ భర్తకు ఉంది. సో దయచేసి గమనించండి, దేవుడు ఏం పక్షపాతి కాడు. ఇంకా రాబో రోజుల్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో, వాటిని గురించి కూడా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నప్పుడు అసలు దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. నిత్యత్వంలో దేవుడు మనల్ని ఎలాంటి స్థానంలో ఉంచబోతున్నాడో మనకు అర్థమవుతుంది. మనందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.